నాగరికత కాదంటున్నారు. మరి అవి కూడా ఎందుకు అంటున్నాం మేము? ఇప్పుడు బికినీ వేసుకుని బీచ్లో తిరుగుతుంది వేసుకుని అవి కూడా తీసేస్తే ఇంకా ఆనందించే కుర్రోళ్ళు ఉన్నారు కదా. మన దేశానికి సంస్కారం సాంప్రదాయం వేరుగా. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ మన సాంప్రదాయాన్ని అనుసరిస్తూ నిండుగా చీర కూడా కట్టుకుంటున్నటువంటి మీలాంటి వాళ్ళంతా సాంప్రదాయం అంటారు. ఆవిడ ఏంటంటే సాంప్రదాయం అనే మాట నిజమే, ఒకప్పుడు జాకెట్లు ఎక్కడ ఉండి చీర కట్టుకునేవాళ్ళు, అది సాంప్రదాయమే కదా, మరి అలా చేస్తా ఏంటిది అని ఎక్స్ప్రెషన్ అయితే సమాధానం చెప్పుకోవడానికి మాటలు వస్తాయి. వాస్తవంగా ఇప్పుడు అదే అప్పుడు కలియుగం ప్రారంభమైనప్పుడు బట్టలు లేకుండానే ఉన్నారు. మరి అలా ఉండొచ్చు కదా. ఆది సాంప్రదాయం అంటే మన గౌరవాన్ని నిలబెట్టేలా ఉండాలి మన వేషధారణ అని చెప్పారు శివాజీ గారు. ఆడబిడ్డలు బాగుండాలి, వారికి గౌరవం ఉండాలి, వారు అన్ని రంగాల్లో ముందుకు ఎదగాలని చెప్తుంటే కొంతమంది వచ్చి ఇలాంటి విస్తృతమైన మాటలు మాట్లాడుతున్నారు కదా. ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. శివాజీ గారు చెప్పింది ఆడబిడ్డల